ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? చాలామందికి ఇండియన్ జియాలజీ అంటే భారతదేశ భౌగోళిక శాస్త్రం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం ఈ సవాలనే ఒక అవకాశంగా మార్చుకుందాం. ఇక్కడ మనం కేవలం ఫ్యాక్ట్స్ చెప్పుకోబోట్లేదు. ఎగ్జామ్లో మిమ్మల్ని అందరికంటే ఒక అడుగు ముందుంచే ఒక స్ట్రాటజీని తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు సూపర్ కాంటినెంట్గా ఉండి ఇప్పుడు సబ్ కాంటినెంట్గా మారిన మన దేశ కథేంటో, దాని రహస్యాలేంటో పొరలు పొరలుగా విడదీసి చూద్దాం. సరే, ఈ టాపిక్ని ఈజీగా ఎలా క్రాక్ చేయాలో చూద్దాం. మన రోడ్ మ్యాప్ ఇది. ఫస్ట్ ఒక మాస్టర్ బ్లూ ప్రింట్ చూద్దాం. అన్ని ఫ్యాక్ట్స్ దీని కిందే వస్తాయి. తర్వాత ఫౌండేషన్ లేయర్స్, అంటే మన దేశం ఎలా ఏర్పడిందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఆ తర్వాత హిమాలయాలు పుట్టిన అసలు కథ, ఆ మెయిన్ ఈవెంట్ గురించి చూద్దాం. జియాలజీకి మన దేశ సంపదకు ఉన్న లింకేంటో చూసి చివర్లో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఒక అల్టిమేట్ ఎగ్జామ్ మ్యాట్రిక్స్ ఇస్తాను. రెడీగా ఉందండి. రైట్, మొదటి సెక్షన్ ద జియోలాజికల్ మాస్టర్ బ్లూ ప్రింట్. ఇదే మన ఫౌండేషనల్ ఫ్రేమ్వర్క్. చూడండి, ఒక బిల్డింగ్ కట్టాలంటే బ్లూ ప్రింట్ ఎంత ముఖ్యమో, ఈ కాంప్లెక్స్ టాపిక్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ అంతే ముఖ్యం. దీనివల్ల ప్రతి రాక్ సిస్టమ్నూ దాని కరెక్ట్ ప్లేస్లో మనం గుర్తుంచుకోగలుగుతాం. సరే, మరి ఏంటా బ్లూ ప్రింట్? ఇదిగో జేడీ డానా ఇచ్చిన 4 యుగాల క్లాసిఫికేషన్: ఆర్కియన్, పురాణ, ద్రావిడ, ఇంకా ఆర్యన్. ఈ 4 పేర్లని మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. ఇవే మన 4 పిల్లర్స్ అన్నమాట. మనం ముందు ముందు నేర్చుకునే ప్రతి ఒక్క విషయం ఈ ఫ్రేమ్వర్క్లోనే సెట్ అవుతుంది. ఇది మిస్ అయితే మొత్తం కన్ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్త. ఓకే, మన బ్లూ ప్రింట్ రెడీ. ఇప్పుడు దానిమీద మన ఫౌండేషన్ లేయర్స్ని ఒక్కొక్కటిగా కడదాం. ప్రతి సిస్టమ్ని దాని టైమ్లైన్ ప్రకారం అనలైజ్ చేద్దాం. ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంటో దానిమీదే ఫోకస్ చేద్దాం. మొట్టమొదటగా ఆర్కియన్, ధార్వార్ సిస్టమ్స్. ఆర్కియన్ని మన దేశానికి ఒక బెడ్ రాక్ లాగా అనుకోండి, అంటే పునాది రాయి అనమాట. చాలా పాతది, కానీ అందులో పెద్దగా ఖనిజాలు ఉండవు. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు హీరో ఎవరంటే ధార్వాడ్ సిస్టమ్. దీన్ని మనం ద ఫోర్జ్ అని పిలవచ్చు. బంగారం, ఇనుము, రాగి ఇలాంటి ఖనిజాలన్నీ పుట్టిన కొలిమిది. సో గుర్తుపెట్టుకోండి, ధార్వార్ అంటే మెటల్స్. ఇవి ఇండియాలో దొరికిన మొట్టమొదటి సెడిమెంటరీ రాక్స్ కూడా. నెక్స్ట్ సింక్లైన్స్ ఆఫ్ వెల్త్ అంటే కడప, వింధ్యన్ సిస్టమ్స్. సింపుల్గా చెప్పాలంటే కడపలో మెటల్ ఓర్స్, వింధ్యన్లో డైమండ్స్. పన్నా, గోల్కొండ పేర్లు వినగానే వింధ్యన్ సిస్టమ్ గుర్తుకు రావాలి. ఇక్కడే ఒక ఇంపార్టెంట్ ఎగ్జామ్ ట్రాప్ ఉంది, జాగ్రత్తగా వినండి. బీహార్లోని రోహ్తాస్ జిల్లా. చాలామంది బీహార్ అనగానే ధార్వార్ రాక్స్ అనుకుంటారు, కానీ కాదు. రోహ్తాస్ జిల్లా వింధ్యన్ సిస్టమ్కి చెందింది. ఈ ఒక్క పాయింట్ మీ మార్కుల్ని డిసైడ్ చేయగలదు. ఇప్పుడు వద్దాం ద్రావిడ సిస్టమ్కి. ఇది మన మిస్సింగ్ లింక్ అన్నమాట. ఎందుకంటే ఫాజిల్స్ అంటే శిలాజాలు ఇక్కడ్నుంచే ఎక్కువగా దొరకడం మొదలయ్యాయి. ఎగ్జామ్ కోసం నా చీట్ కోడ్ ఏంటంటే, క్వశ్చన్లో ద్రావిడ రాక్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయని ఆప్షన్ కనిపిస్తే ఆలోచించకుండా దాన్ని ఎలిమినేట్ చేసేయండి. అది తప్పు. ఈ రాక్స్ ఎక్కువగా హిమాలయాల దగ్గర ఎక్స్ట్రా పెనిన్సులర్ రీజిన్లోనే ఉంటాయి. ఎందుకంటే ఒకప్పుడు ఆ ప్రాంతం మొత్తం సముద్రం కింద ఉండేది. ఇక ఇండియాకి ఎనర్జీ ఇంజిన్ లాంటిది గోండ్వానా సిస్టమ్. ఒక్కసారి ఊహించుకోండి, మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి కుంగిపోయి పెద్ద పెద్ద లోయలు ఏర్పడ్డాయి. వాటిలో అడవులు, జంతువులన్నీ సమాధి అయిపోయాయి. ఆ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాల పాటు వేడి, పీడనం వల్ల అవన్నీ బొగ్గుగా మారిపోయాయి. మన దేశ ఎకానమీకి కావాల్సిన ఫ్యూయల్ అంతా ఇక్కడ్నుంచే వస్తుంది. ఈ నంబర్ చూడండి, 98%, 98%. ఇండియాలోని బొగ్గు నిల్వల్లో దాదాపు మొత్తం, అంటే సుమారు 98% ఈ గోండ్వానా సిస్టమ్ నుంచే వస్తోంది. అంటే ఆలోచించండి, ఒక్క సిస్టమ్ మన దేశ ఎనర్జీ అవసరాలను ఎలా శాసిస్తోందో. ఎప్పుడు చూద్దాం ది క్రిటేషియస్ ఫ్లడ్, అదే డక్కన్ ట్రాప్స్. ఇది ఒక అద్భుతమైన కథ. సుమారు 66 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమిలోంచి లావా ఒక వరదలా పొంగి దక్కన్ పీఠభూమిని మొత్తం కప్పేసింది. ఆ లావా చల్లారి గట్టిపడింది. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఆ బసాల్ట్ రాళ్లే మెల్లగా పొడిగా మారి ఇండియాలోనే అత్యంత ఫలవంతమైన నల్లరేగడి నేలలుగా మారాయి. చూడండి, ఒకప్పటి విపత్తు ఇప్పుడు మన వ్యవసాయానికి ఎలా వరంగా మారిందో. రైట్? ఇప్పటివరకు రాళ్ల కథ చూసాం. ఇప్పుడు ఇండియన్ జియాలజీ హిస్టరీలోనే మోస్ట్ డ్రమాటిక్, ఇంకా ఎగ్జామ్స్లో పదే పదే అడిగే టాపిక్కి వచ్చేశాం.
అదే పర్వతాల పుట్టుక, ద మెయిన్ ఈవెంట్. దీన్నే సింపుల్గా టెథిస్ స్క్వీజ్ అని పిలుద్దాం. ఇది 3 స్టెప్స్లో జరిగింది. స్టెప్ 1, గోండ్వానా ల్యాండ్ ముక్కలైంది. స్టెప్ 2, అందులోంచి విడిపోయిన మన ఇండియన్ ప్లేట్ ఒక పడవలా నార్త్ వైపు డ్రిఫ్ట్ అయింది. స్టెప్ 3, ఫైనల్గా యురేషియన్ ప్లేట్నే బలంగా గుద్దేసింది. 2 కార్లు ఢీకొంటే మధ్యలో ఉన్న పేపర్ ఎలా నలిగిపోయి పైకి లేస్తుందో అచ్చం అలాగే మధ్యలో ఉన్న టెథీస్ సముద్రంలోని మట్టి, రాళ్ళు పైకి లేచి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయ పర్వతాలుగా మారాయి. ఇక్కడే ఉంది అతిపెద్ద ఎగ్జామ్ ట్రాప్. జాగ్రత్త, చాలామంది ఏమనుకుంటారంటే హిమాలయాలు నదులు తెచ్చిన మట్టితో ఏర్పడ్డాయని. అది అబ్సల్యూట్లీ రాంగ్. హిమాలయాలు ఏర్పడింది కాంటినెంటల్ కొలిజన్ వల్ల, అంటే 2 భూపలకాలు ఢీకొనడం వల్ల. సో గుర్తుంచుకోండి, ఇట్స్ కొలిజన్, నాట్ డిపోజిషన్. ఘాతం, నిక్షేపణ కాదు. ఈ ఒక్క క్లారిటీ మీ ర్యాంక్ని మార్చేస్తుంది. హిమాలయాలు ఏర్పడ్డాక మన మోడర్న్ స్కల్ప్టర్స్ సీన్లోకొచ్చాయి. టర్షరీ పీరియడ్లో హిమాలయాలు పైకి లేస్తే, ఆ తర్వాత క్వాటనరీ పీరియడ్లో ఆ హిమాలయాల నుంచి వచ్చే నదులు మన గంగా బ్రహ్మపుత్ర మైదానాలని సృష్టించాయి. ఒకటి పర్వతాలని సృష్టిస్తే, ఇంకొకటి మన వ్యవసాయానికి ప్రాణమైన మైదానాలని నిర్మించిందనమాట. సరే, ఇప్పటిదాకా మనం ఈ రాళ్ల కథంతా విన్నాం. కానీ అస్సలు ప్రశ్న, సో వాట్? మనం ఈ సిస్టమ్స్ గురించి ఎందుకు చదవాలి? ఎందుకంటే ఇండియా ఎకనామిక్ ఫ్యూచర్ మొత్తం ఈ రాళ్ల లోపలే దాగి ఉంది. ప్రతి రాయి వెనుక ఒక ఆర్థిక కథ ఉంది. ఈ సింథసిస్ ఆర్క్ చూడండి. కథ చాలా సింపుల్. స్టెప్ 1, ఓల్డెస్ట్ రాక్స్, అంటే చాలా పాతరాళ్ళు. వాటిలో హార్డ్ మెటల్స్, వజ్రాలు దొరుకుతాయి. స్టెప్ 2, మిడిల్ రాక్స్, అంటే మధ్యకాలం నాటివి. వాటిలో ఫాజిల్ ఫ్యూయల్స్, అంటే బొగ్గు దొరుకుతుంది. స్టెప్ 3, న్యూ రాక్స్, అంటే కొత్తగా ఏర్పడినవి. అవి మనకి అగ్రికల్చరల్ వెల్త్, అంటే సారవంతమైన నేలల్నిచ్చాయి. మెటల్స్, ఫ్యూయల్, ఫుడ్, ఇదే మన జియో ఎకనామిక్ స్టోరీ. ఓకే, ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకే ఒక్క పవర్ఫుల్ రివిజన్ టూల్లో సింప్లిఫై చేసి చూద్దాం. ఇదిగో మీకోసం ది అల్టిమేట్ ఏపీపీఎస్సీ మాస్టర్ మ్యాట్రిక్స్. ఈ ఒక్క స్లైడ్ని వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అనాలిసిస్ మొత్తం దీని సమ్మరీనే. రాక్ సిస్టమ్ ఏది, దాని ఎకనామిక్ వెల్త్ ఏంటి, ఏ ఏరియాలో దొరుకుతుంది, అన్నీ ఒకే చోట. ఎగ్జామ్కి ముందు రోజు మీరు చూడాల్సింది కేవలం ఈ ఒక్క టేబుల్ మాత్రమే. ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్దాం. స్టేట్ లెవెల్ మైక్రో మ్యాపింగ్ చూద్దాం. ఇక చూడండి, మహారాష్ట్ర, బీహార్లోని కొన్ని కీ డిస్ట్రిక్ట్స్ అవి ఏ జియోలాజికల్ సిస్టమ్కి చెందినవో మ్యాచ్ చేశారు. ఈ జాతలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో ఇన్కరెక్ట్ పేర్ క్వశ్చన్స్ రూపంలో ఇవి తరచుగా వస్తుంటాయి. ఇది ఒక కామన్ ట్రాప్. చివరగా నా వైపు నుంచి మీ అందరికీ ఒక ఫైనల్ చీట్ కోడ్. ఎగ్జామ్ హాల్లో ఒక టఫ్ క్వశ్చన్ ముందు స్టక్ అయిపోతే కంగారు పడకండి. మిమ్మల్ని మీరు ఈ ఒక్క ప్రశ్న అడుకోండి. ఈ రిసోర్స్, అది బంగారమైనా, బొగ్గైనా, సారవంతమైన నేలైనా, ఇది ఏర్పడటానికి చాలా లోతైన టైం, ప్రెషర్ అవసరమా? లేదా ఈ మధ్యకాలంలో భూమిపైన జరిగిన మార్పులు చాలంటారా? ఈ ప్రశ్నకొచ్చే ఆన్సరే మిమ్మల్ని కరెక్ట్ రాక్ సిస్టమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఈ లాజిక్ని వాడండి. విజయం మీదే.